రుచికరమైన గోంగూర పూల పచ్చడి. సాధారణంగా గోంగూర ఆకుల్ని వాడతాం కానీ గోంగూర పూలు అంతకంటే ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి. మొదటిగా రక్తపోటు సమస్య ఉన్న వాళ్ళకి గోంగూర పూలు చాలా మంచివి. ఇవి బీపీని సహజంగా నియంత్రించడంలో సహాయపడతాయి. రెండవది శరీరానికి చల్లదనం ఇస్తాయి. వేసవిలో వేడి ఎక్కువ ఉన్నప్పుడు గోంగూర పూల పచ్చడి తింటే శరీరం రిలాక్స్ అవుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, జ్వరం లాంటి సమస్య నుంచి రక్షణ ఇస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం లాంటి సమస్యలను తగ్గుతాయి. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఇది చాలా ఉపయోగపడుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా మెరుగవుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా ఈ పచ్చడి మంచి ఎంపిక. మెటబాలిజం పెరిగి శరీరంలో ఫ్యాట్ తగ్గడానికి సహాయపడుతుంది. ఈ గోంగూర పూల పచ్చడిని వేడి అన్నం, నెయ్యితో తింటే రుచి కూడా అదిరిపోతుంది. ఆరోగ్యం కూడా దొరుకుతుంది. తక్కువ బీపీ ఉన్నవాళ్ళు లేదా గర్భిణులు తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. ఫస్ట్ ఇవి గింజల్ని పువ్వు నుంచి గింజలు వేరుగా ఇలా చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా మనం మొత్తం గింజల్ని వేరుగా తీసేసుకొని ఇలా చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇవి వాష్ చేసుకోవాలి. సో ఇవి కొంచెం క్లీన్గా వాష్ చేసుకోండి. ఎందుకంటే మనం విప్పేటప్పుడు చిన్న చిన్న కనబడని పురుగులు, వైట్ పురుగులు ఉన్నాయి దీంట్లో. సో చూసుకొని చెయ్యండి. సో నేను ఇలా సో ఒక 2 టైం అయితే వాష్ చేసుకోండి. ఎందుకంటే నేను తీసేటప్పుడు అన్ని చిన్న వైట్ పురుగులు ఉన్నాయి. సో ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ ఒక కడాయి పెట్టి అది వేడయ్యాక ఇలా వేడయ్యాక ఫస్ట్ మనం కొన్ని నువ్వులు, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర అలా వేసి వేయించుకోవాలి. ఇలా రోస్ట్ అయ్యాక తీసి పక్కగా పెట్టుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఎవరైనా కారం తినని వాళ్ళు తక్కువ మిరపకాయలు వేసుకోండి. మేము కారం బాగానే తింటాము, అందు గురించి మేము కొంచెం ఎక్కువనే వేసుకున్నాం. ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి కారం ఉంటేనే బాగుంటుంది దీంట్లో. అయినా మనం అనుకుంటాం కానీ మనకు అంటే పెద్దవాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ ఈ జనరేషన్లో ఇలా పువ్వులతోటి కూడా పచ్చడి చేసుకుంటారు అనుకుంటాను, ఎవరికి తెలియదు. నాకు తెలిసి ఈ జనరేషన్ వాళ్ళు ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, అసలు ఇది తింటారా అనే డౌట్ కూడా రావచ్చు చాలామందికి. నేను మా ఫ్రెండ్స్కి షేర్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఒకటే డౌట్ అంటున్నారు, ఇవి తింటారా, మేము అవి పడేసి ఆకులు తీసుకొని పచ్చడి చేసుకుంటాం కానీ తినము అనుకుంటాను అన్నారు. కానీ ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. ఇలా మిరపకాయలు తీసిన ఆయిల్ని ఇప్పుడు ఈ మన గోంగూర పువ్వులని వేసుకోవాలి. అండ్ దీంట్లోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు
అండ్ చిటికెడు పసుపు. అండ్ నేను కూడా ఈ రెసిపీ చేయడం ఫస్ట్ టైము. నేను ఊరి నుంచి వస్తుండగా నాకు అక్కడ కనబడ్డది. సో మా అమ్మకి అడిగి నేను కాల్ చేసి ఈ రెసిపీ ఎలా చేస్తారని అడిగి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు చెప్పండి. నేను ఇలా వాటర్ పోయేదాకా ఇలా ఉడికించుకోవాలి. సో మీలో ఎంతమందికి ఈ గోంగూర పూలు తెలుసు అండ్ దీని బెనిఫిట్స్ తెలుసు? నాకు తెలిసి మన అమ్మమ్మ వాళ్ళకి నానమ్మల వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళకైతే ఎవరికి తెలిసి ఉండదు ఇది. సో ఇలా చల్లారిన తర్వాత రోటి పచ్చడి చేసుకోవచ్చు, కానీ మేము ఊరికైనా వచ్చేసరికి నైట్ అయిపోయింది. అందు గురించి నేను సో ఇలా వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకోండి. అంటే నేను ఎప్పుడు గ్రైండర్లో కల్లుప్పు వేసుకుంటాను. సో అలా వేసుకొని ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర పువ్వులని దీంట్లో వేసేసి రెండు మిక్స్ చేసేసుకోండి. సో మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా అయింది. ఇలా అయిన తర్వాత సేమ్ మనం తాలింపు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. సో తాలింపు ఎలాగో అందరికి తెలుసు కాబట్టి నేను చేశాక నేను వీడియో పెడతాను. ఫైనల్గా తాలింపు వేసిన పచ్చడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో ఉన్న మద్దికుంట బుగ్గ రామేశ్వరం శివాలయం గురించి తెలుసుకుందాం. అడవుల మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో వెలిసిన ఈ శివాలయం భక్తుల మనస్సులకు ఎంతో శాంతిని కలిగిస్తుంది. ఈ ఆలయానికి సంబంధించిన పురాణాల కథలు, చరిత్ర విశేషాలు ఈ వీడియోని పూర్తిగా తెలుసుకుందాము. ఈ పవిత్ర శివాలయం మద్దికుంట గ్రామం, రామారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లాలో ఉంది. గ్రామానికి సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో అడవుల మధ్యలో ఈ ఆలయం వెలిసి ఉంది. ప్రకృతి అందాల మధ్యలో ఉండడం వల్ల ఇక్కడికి వచ్చిన భక్తులు ఆధ్యాత్మిక ప్రశాంతతను అనుభవిస్తారు. ఆలయం పేరు వెనుక కథ. ఈ ఆలయాన్ని బుగ్గరామేశ్వర శివాలయం అని ఎందుకు అంటారు? బుగ్గ అంటే భూమి నుంచి సహజంగా వెలువడే నీటి ఊట. శివలింగం దగ్గర ఎప్పుడు నీరు వెలువడుతుందని స్థానికులు చెప్తుంటారు. అందుకే ఈ ఆలయానికి బుగ్గరామేశ్వరం అనే పేరు వచ్చింది. రామాయణ కాలానికి సంబంధించిన కథ. పురాణాల ప్రకారం రావణ సంహారం అనంతరం శ్రీరాముడు శివపూజ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే అభిషేకానికి కావలసిన నీరు అక్కడ లభించలేదు. అప్పుడు శ్రీరాముడు భూమిని తాకగానే అక్కడ నుంచి నీరు ఉబికి వచ్చింది. ఈ పవిత్ర నీటితో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేశాడని భక్తుల విశ్వాసం. అందుకే ఈ శివుడు రామలింగేశ్వరుడు అయ్యాడు. ఈ కథ వల్ల ఈ ఆలయానికి ఎంత పవిత్రత వచ్చింది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే అడవుల మధ్య ప్రశాంత వాతావరణం, సహజంగా వెలువడే నీటి ఊట, నిత్యం శివభక్తులతో కలకలలాడటం, కోరికలు తీరుస్తుందని భక్తుల నమ్మకం. చాలామంది భక్తులు ఆరోగ్య సమస్యలు, మానసిక ప్రశాంతత కోసం ఇక్కడ శివుని ప్రార్థిస్తారు. పండుగలు, భక్తుల రద్దీ, ప్రత్యేకంగా మహాశివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ మాసం ఈ రోజులలో వేలాది మంది భక్తులు నడుచుకుంటూ కూడా ఈ ఆలయానికి వస్తారు. శివరాత్రి రోజు జరిగే రాత్రి జాగరణ, అభిషేకాలు చాలా విశేషంగా ఉంటాయి. ప్రస్తుత పరిస్థితి, భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి ప్రభుత్వం పరంగా పెద్దగా ప్రచారం లేకపోయినా స్థానిక భక్తుల శ్రద్ధతో ఇప్పటికీ అత్యంత పవిత్రంగా నిలిచింది. భక్తులు చెప్తున్న ప్రకారం ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకుంటే శివుడు తప్పకుండా కటాక్షిస్తాడని అంచలమైన విశ్వాసం ఉంది. సో ఇప్పటి వరకు నేను గుడి చరిత్ర, అసలు గుడి వెనుక చరిత్ర ఏంటిది అనేది చెప్పాను. సో ఇప్పటి నుంచి మేము పూజ ఎలా జరుపుకున్నాం ఏంటిది అనేది మీకు చూపించబోతున్నాను. సో బయట ఏంటిదంటే చాలా కోతులు ఉన్నాయి. సో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. సో అందు గురించే మా అమ్మ వాళ్ళు చూసి చిన్నపిల్లలు ఉన్నారని టెంపుల్ లోపల వెళ్ళగానే డోర్ వేసేస్తున్నారు. సో ఫస్ట్ మన టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకు నందీశ్వరుడు కనబడతాడు. ఎంత బాగున్నాడో చూడండి.
మనం నంది చెవులు ఏదైనా చెప్తే శివుడికి చేరుతుందని మన నమ్మకం కదా. ఇక్కడ చూడండి, ఇదే మెయిన్ శివాలయం టెంపుల్. లోపల అక్కడ అది తీస్తారు. తీసిన తర్వాత చిన్న శివలింగం అనేది కనబడుతుంది. ఇది పురాతనమైన కాలం నుంచి వస్తుంది కాబట్టి అంత ప్రసిద్ధి అనేది చెయ్యలేరు టెంపుల్. ఇక్కడ టెంపుల్ ఉందని కూడా చాలామందికి తెలీదు, కానీ ఇక్కడ స్వయంభు శివలింగం అన్నమాట నిలిచాడు. ఇక్కడ సైడ్ ఏమో అమ్మవారు ఉంది. అమ్మవారు చూడండి ఎలా ఉంది, సాక్ష్యంగా ఉన్నట్టుంది అమ్మవారు. ఇక్కడ నేను ఫోటో తీసి పెట్టానన్నమాట. నీటి ఊబ ఎలా ఉందో చూడండి. ఇక్కడ పంతులు గారు, మేము ఆఫ్టర్నూన్ వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత నైవేద్యం పెడతాము, దాని తర్వాత వచ్చి అభిషేకం చేయించుకోండి అనుకుంటాను అన్నారు. సో అందు గురించి అని మేము బయటకు వెళ్ళిపోయినాము. నాకు అమ్మవారిని చాలా 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 బాగా నచ్చింది. అలంకరణ చూడంగానే ఎందుకో మనసుకు తాకినట్టు అనిపించింది. ఎంత బాగున్నారో చూడండి ఒకసారి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు నేరుగా అభిషేకం అనే వీడియో మీకు చూపిస్తున్నాను. శివలింగం చూడండి, అండ్ చుట్టూ వాటర్ ఉన్నాయి, వాటర్ ఊబా ఉంది. ఇక్కడ పంతులు మాకు అభిషేకం పూజ చేయిస్తున్నాడు. సో మీకు చూపించుదామని నేను అభిషేకం చేతి పట్టుకొని చేస్తే పంతులు గారు తీసుకొని నేను తీస్తాను, మీరైతే అభిషేకం చేయండి అనుకుంటా అని చెప్పారు. అందు గురించి పంతులు గారికి ఇచ్చేసాను ఫోను. అంత్యాయవనానం పదే నమో నమారో ఇతాయస్తపదేయ వృక్షానం పదే నమో నమో భవంతే వార్యోషాదీనాం పదే నమో నమః ఉచ్చర్ఘోషాయ. అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది శ్రీచక్రం అంట. అసలు మీకు స్లో మోషన్లో వీడియో చూపెట్టిన, ఇది చాలా కాలం నుంచి ఉంది కావచ్చు. ఇక్కడ మధ్యలో మనం ఏదైనా కోరుకొని 1 రూపీ పెడితే ఇలా నిలబడితే మన కోరికలు నెరవేరుతాయని నమ్మకం అంట. సో నాకు కొంచెం టైం లేక నేను చేయలేదు. సరే, మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చెయ్యండి. మీ కోరికలు ఏంటియో కోరుకొని అవి అవుతాయా కాదా అనేది ఇక్కడ టెస్ట్ చేసుకోండి. అండ్ మెయిన్ ఇక్కడ ఏంటి అంటే, ఇంత అడవి లాంటి లోపల ఉన్నా కానీ మనకు నిత్య అన్నదానం అనేది ఇక్కడ ఉన్నది. ఇక్కడ అన్నము, చారు, పప్పు, వంకాయ ఇలా పెట్టారు. సో చాలా బాగా అనిపించింది. తిని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. కానీ బయలుదేరేటప్పుడు ఈ వాతావరణం ఇక్కడ ఈ
ఎంత ప్రశాంతంగా ఉంది అని అంటే ఇక్కడనే ఉండిపోవాలి అన్నట్టు అనిపించింది అనమాట. అండ్ నేను చూసింది ఏంటిదంటే చాలామంది వృద్ధులు కూడా ఇక్కడ రూమ్స్లలో ఉండి ఇక్కడనే స్టే చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేని వాళ్ళు, ఎవరు లేని వాళ్ళు అలా ఉంటారు కదా, అక్కడ టెంపుల్ వాళ్ళే ఇలా రూమ్లు ప్రొవైడ్ చేసి వాళ్ళకి అక్కడ స్టే అనేది ఇచ్చారు. అది చాలా బాగా అనిపించింది. పెద్ద పెద్ద టెంపుల్లలో కూడా అలా చెయ్యరు. కానీ ఈ టెంపుల్ అంటే విరాళాలు అవి ఇవి ఏం లేకున్నా కానీ ఇంత బాగా చేస్తుర్రంటే ఈ టెంపుల్ వాళ్ళని మెచ్చుకోవాల్సిందే మనము. అండ్ కామారెడ్డి చుట్టుపక్కల ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ టెంపుల్ని కంపల్సరీ చూడండి. చాలా చాలా బాగుంది టెంపుల్. అండ్ మనం మార్నింగ్ వచ్చి కూడా మనం ఈవినింగ్ వరకు కూడా స్టే చేసి వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ నిత్య అన్నదానం ఉంది కాబట్టి మనకు ఫుడ్ కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇంకా చాలా పంతులు గారు అయితే చాలా మంచి అభిషేకం కూడా చేశారు. మీకు వీడియో చూడండి ఎంత క్లియర్గా చూపెడుతున్నాను. అక్కడ చెట్ల మధ్యలో అక్కడ ఆ టెంపుల్. అండ్ మేము అక్కడ నుంచి కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇది కూడా సేమ్ కామారెడ్డి జిల్లా రామారెడ్డి అన్నమాట. నాకు తెలిసి చాలామందికి టెంపుల్ తెలిసే ఉంటుంది. కామారెడ్డి నియర్ ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది ఈ టెంపుల్. అండ్ నేను చాలా రోజులైంది వెళ్ళక, అందు గురించి అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా డెవలప్ చేశారు టెంపుల్. నేను బిఫోర్ మ్యారేజ్ వచ్చాను, దాని తర్వాత నేను ఇప్పుడు వచ్చాను. చూడండి, ఎదురుగా చూడగానే మనకు కాలభైరవుడు కనబడ్డాడు. గుడి చుట్టి మొత్తం కుక్కలు ఉన్నాయి. ఫస్ట్ ఎంటర్ కాగానే చాలా భయం వేసింది. మేము వెళ్ళిన రోజు అష్టమి ఉండే, సో చాలామంది ఉండే అన్నమాట. అండ్ ఇంకా హారతి టైం కూడా ఇంకా కాలేదు. సో అందు గురించి మెల్లగా చేసుకుందాం, ఇంకా మీకు క్లియర్గా చూపిద్దాం అనుకున్నా, కానీ చాలా చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు గుడి మొత్తం నేను చూపిస్తాను. నాకు ఎంత వీలైతే అంత నేను దేవుణ్ణి చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి, అంత దూరంగా ఉన్నా కానీ నేను మరి అంతమంది ఉన్నా కానీ వీడియో తీసి చూపెడుతున్నాను. ఇక్కడ ఈయన దర్శనం సాక్షాత్ భైరవుడు ఉన్నట్టు ఉంటాడు. అంటే నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నాకు తెలిసి కొన్ని ఊర్లలో కాలభైరవ స్వామి టెంపుల్స్ ఉండవు, కానీ నియర్ బై ఉన్న టెంపుల్ మాత్రం చాలామంది వెళ్తారు. ఇక్కడ ఇది గుమ్మడికాయ దీపం అని అంటారు. ఇది మేము కూడా హైదరాబాద్లో వెలిగిస్తాము. సో మీరు ఆ వీడియో కావాలంటే నేను క్లియర్గా చూపిస్తాను మీకు. చూడండి, టెంపుల్ మొత్తం కుక్కలే ఉన్నాయి. ఇక్కడ తన వాహనము స్వామివారి వాహనం అన్నమాట. సో చాలామంది కూడా వీడియోస్ ఇక్కడ తీస్తున్నారు, యూట్యూబ్ గురించి కావచ్చు. అండ్ ఇంకొకటి మీకు స్పెషల్గా చూపిస్తా. చూసారా హారతి టైంకి ఆ కుక్కలు, అసలు ఆ టైంకి మేము అందరూ షాక్ అయిపోయినాము. ఏం జరుగుతుంది, అన్నీ ఇలా అరుస్తున్నాయి అని అనుకున్నాము. కానీ నిజంగా దేవుడు ఉన్నాడు అనడానికి ఇదే సాక్ష్యం అని అనుకోవాలి మనము. పిల్లలు ఉన్నారు కదా, ఎందుకు ఒకటేసారి వచ్చాయి అనుకుంటే మేము అనుకున్నాం, కానీ అది మీకు వీడియో క్లియర్గా చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ హాల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది చాలామందికి తెలియని ఆరోగ్యకరమైన గోంగూర పూల పచ్చడి. సాధారణంగా గోంగూర ఆకుల్ని వాడతాం, కానీ గోంగూర పూలు అంతకంటే ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి. మొదటిగా రక్తపోటు సమస్య ఉన్న వాళ్ళకి గోంగూర పూలు చాలా మంచివి. ఇవి బీపీని సహజంగా నియంత్రించడంలో సహాయపడతాయి. రెండవది శరీరానికి చల్లదనం ఇస్తాయి. వేసవిలో వేడి ఎక్కువ ఉన్నప్పుడు గోంగూర పూల పచ్చడి తింటే శరీరం రిలాక్స్ అవుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, జ్వరం లాంటి సమస్య నుంచి రక్షణ ఇస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం లాంటి సమస్యలను తగ్గుతాయి. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఇది చాలా ఉపయోగపడుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా మెరుగవుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా ఈ పచ్చడి మంచి ఎంపిక. మెటబాలిజం పెరిగి శరీరంలో ఫ్యాట్ తగ్గడానికి సహాయపడుతుంది. ఈ గోంగూర పూల పచ్చడిని వేడి అన్నం, నెయ్యితో తింటే రుచి కూడా అదిరిపోతుంది. ఆరోగ్యం కూడా దొరుకుతుంది. తక్కువ బీపీ ఉన్నవాళ్ళు లేదా గర్భిణులు తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.
ఫస్ట్ ఇవి గింజల్ని పువ్వు నుంచి గింజలు వేరుగా ఇలా చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా మనం మొత్తం గింజల్ని వేరుగా తీసేసుకొని ఇలా చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇవి వాష్ చేసుకోవాలి. సో ఇవి కొంచెం క్లీన్గా వాష్ చేసుకోండి, ఎందుకంటే మనం విప్పేటప్పుడు చిన్న చిన్న కనబడని పురుగులు, వైట్ పురుగులు ఉన్నాయి దీంట్లో. సో చూసుకొని చెయ్యండి. సో నేను ఇలా సో ఒక 2 టైం అయితే వాష్ చేసుకోండి, ఎందుకంటే నేను తీసేటప్పుడు అన్ని చిన్న వైట్ పురుగులు ఉన్నాయి. సో ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ ఒక కడాయి పెట్టి అది వేడయ్యాక ఫస్ట్ మనం కొన్ని నువ్వులు, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర అలా వేసి వేయించుకోవాలి. ఇలా రోస్ట్ అయ్యాక తీసి పక్కగా పెట్టుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఎవరైనా కారం తినని వాళ్ళు తక్కువ మిరపకాయలు వేసుకోండి. మేము కారం బాగానే తింటాము, అందు గురించి మేము కొంచెం ఎక్కువనే వేసుకున్నాం, ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి కారం ఉంటేనే బాగుంటుంది దీంట్లో. అయినా మనం అనుకుంటాం కానీ మనకు అంటే పెద్దవాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ ఈ జనరేషన్లో ఇలా పువ్వులతోటి కూడా పచ్చడి చేసుకుంటారు అనుకుంటాను, ఎవరికి తెలియదు. నాకు తెలిసి ఈ జనరేషన్ వాళ్ళు ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, అసలు ఇది తింటారా అనే డౌట్ కూడా రావచ్చు చాలామందికి. నేను మా ఫ్రెండ్స్కి షేర్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఒకటే డౌట్ అంటున్నారు, ఇవి తింటారా, మేము అవి పడేసి ఆకులు తీసుకొని పచ్చడి చేసుకుంటాం కానీ తినము అనుకుంటాను అన్నారు. కానీ ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. ఇలా మిరపకాయలు తీసిన ఆయిల్ని ఇప్పుడు ఈ మన గోంగూర పువ్వులని వేసుకోవాలి. అండ్ దీంట్లోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు అండ్ చిటికెడు పసుపు. అండ్ నేను కూడా ఈ రెసిపీ చేయడం ఫస్ట్ టైము. నేను ఊరు నుంచి వస్తుండగా నాకు అక్కడ కనబడ్డది. సో మా అమ్మకి అడిగి నేను కాల్ చేసి ఈ రెసిపీ ఎలా చేస్తారని అడిగి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు చెప్పండి. నేను ఇలా వాటర్ పోయేదాకా ఇలా ఉడికించుకోవాలి. సో మీలో ఎంతమందికి ఈ గోంగూర పూలు తెలుసు అండ్ దీని బెనిఫిట్స్ తెలుసు? నాకు తెలిసి మన అమ్మమ్మల వాళ్ళకి, నానమ్మల వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళకైతే ఎవరికి తెలిసి ఉండదు ఇది. సో ఇలా చల్లారిన తర్వాత రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు, కానీ మేము ఊరికైనా వచ్చేసరికి నైట్ అయిపోయింది, అందు గురించి నేను
సో ఇలా వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకోండి. అంటే నేను ఎప్పుడు గ్రైండర్లో కల్లుప్పే వేసుకుంటాను. సో అలా వేసుకొని ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర పువ్వులని దీంట్లో వేసేసి రెండు మిక్స్ చేసేసుకోండి. సో మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా అయింది. ఇలా అయిన తర్వాత సేమ్ మనం తాలింపు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. సో తాలింపు ఎలాగో అందరికి తెలుసు కాబట్టి నేను చేశాక నేను వీడియో పెడతాను. ఫైనల్గా తాలింపు వేసిన పచ్చడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో ఉన్న మద్దికుంట బుగ్గ రామేశ్వరం శివాలయం గురించి తెలుసుకుందాం. అడవుల మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో వెలిసిన ఈ శివాలయం భక్తుల మనస్సులకు ఎంతో శాంతిని కలిగిస్తుంది. ఈ ఆలయానికి సంబంధించిన పురాణాల కథలు, చరిత్ర విశేషాలు ఈ వీడియోని పూర్తిగా తెలుసుకుందాము. ఈ పవిత్ర శివాలయం మద్దికుంట గ్రామం, రామారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లాలో ఉంది. గ్రామానికి సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో అడవుల మధ్యలో ఈ ఆలయం వెలిసి ఉంది. ప్రకృతి అందాల మధ్యలో ఉండడం వల్ల ఇక్కడికి వచ్చిన భక్తులు ఆధ్యాత్మిక ప్రశాంతతను అనుభవిస్తారు. ఆలయం పేరు వెనుక కథ. ఈ ఆలయాన్ని బుగ్గరామేశ్వర శివాలయం అని ఎందుకు అంటారు? బుగ్గ అంటే భూమి నుంచి సహజంగా వెలువడే నీటి ఊట. శివలింగం దగ్గర ఎప్పుడు నీరు వెలువడుతుందని స్థానికులు చెప్తుంటారు. అందుకే ఈ ఆలయానికి బుగ్గరామేశ్వరం అనే పేరు వచ్చింది. రామాయణ కాలానికి సంబంధించిన కథ. పురాణాల ప్రకారం రావణ సంహారం అనంతరం శ్రీరాముడు శివపూజ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే అభిషేకానికి కావలసిన నీరు అక్కడ లభించలేదు. అప్పుడు శ్రీరాముడు భూమిని తాకగానే అక్కడ నుంచి నీరు ఉబికి వచ్చింది. ఈ పవిత్ర నీటితో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేశాడని భక్తుల విశ్వాసం. అందుకే ఈ శివుడు రామలింగేశ్వరుడు అయ్యాడు. ఈ కథ వల్ల ఈ ఆలయానికి ఎంతో పవిత్రత వచ్చింది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే అడవుల మధ్య ప్రశాంత వాతావరణం, సహజంగా వెలువడే నీటి ఊట, నిత్యం శివభక్తులతో కలకలలాడటం, కోరికలు తీరుస్తుందని భక్తుల నమ్మకం. చాలామంది భక్తులు ఆరోగ్య సమస్యలు, మానసిక ప్రశాంతత కోసం ఇక్కడ శివుని ప్రార్థిస్తారు. పండుగలు, భక్తుల రద్దీ, ప్రత్యేకంగా మహాశివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ మాసం ఈ రోజులలో వేలాది మంది భక్తులు నడుచుకుంటూ కూడా ఈ ఆలయానికి వస్తారు. శివరాత్రి రోజు జరిగే రాత్రి జాగరణ, అభిషేకాలు చాలా విశేషంగా ఉంటాయి. ప్రస్తుత పరిస్థితి, భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి ప్రభుత్వం పరంగా పెద్దగా ప్రచారం లేకపోయినా స్థానిక భక్తుల శ్రద్ధతో ఇప్పటికీ అత్యంత పవిత్రంగా నిలిచింది. భక్తులు చెప్తున్న ప్రకారం ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకుంటే శివుడు తప్పకుండా కటాక్షిస్తాడని అంచలమైన విశ్వాసం ఉంది. సో ఇప్పటి వరకు నేను గుడి చరిత్ర, అసలు గుడి వెనుక చరిత్ర ఏంటిది అనేది చెప్పాను. సో ఇప్పటి నుంచి మేము పూజ ఎలా జరుపుకున్నాం ఏంటిది అనేది మీకు చూపించబోతున్నాను. సో బయట ఏంటిదంటే చాలా కోతులు ఉన్నాయి. సో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. సో అందు గురించే మా అమ్మ వాళ్ళు చూసి చిన్నపిల్లలు ఉన్నారని టెంపుల్ లోపల వెళ్ళగానే డోర్ వేసేస్తున్నారు. సో ఫస్ట్ మన టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకు నందీశ్వరుడు కనబడతాడు. అసలు ఎంత బాగున్నాడో చూడండి. మనం నంది చెవులు ఏదైనా చెప్తే శివుడికి చేరుతుందని మన నమ్మకం కదా. ఇక్కడ చూడండి, ఇదే మెయిన్ శివాలయం టెంపుల్. లోపల అక్కడ అది తీసిన తర్వాత చిన్న శివలింగం అనేది కనబడుతుంది. ఇది పురాతనమైన కాలం నుంచి వస్తుంది కాబట్టి అంత ప్రసిద్ధి అనేది చెయ్యలేరు టెంపుల్. ఇక్కడ టెంపుల్ ఉందని కూడా చాలా మందికి తెలీదు. కానీ ఇక్కడ స్వయంభు శివలింగం అన్నమాట నిలిచాడు. ఇక్కడ సైడ్ ఏమో అమ్మవారు చూడండి ఎలా ఉంది, సాక్ష్యంగా ఉన్నట్టుంది అమ్మవారు. ఇక్కడ నేను ఫోటో తీసి పెట్టానన్నమాట. నీటి ఊబ ఎలా ఉందో చూడండి. ఇక్కడ పంతులు గారు, మేము ఆఫ్టర్నూన్ వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత నైవేద్యం పెడతాము, దాని తర్వాత వచ్చి అభిషేకం చేయించుకోండి అనుకుంటాను అన్నారు. సో అందు గురించి అని మేము బయటకు వెళ్ళిపోయినాము. నాకు అమ్మవారిని చాలా 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 బాగా నచ్చింది. అలంకరణ చూడంగానే ఎందుకో మనసుకు తాకినట్టు అనిపించింది.
ఎంత బాగున్నారో చూడండి ఒకసారి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు నేరుగా అభిషేకం అనే వీడియో మీకు చూపిస్తున్నాను. శివలింగం చూడండి, అండ్ చుట్టూ వాటర్ ఉన్నాయి, వాటర్ ఊబా ఉంది. ఇక్కడ పంతులు మాకు అభిషేకం పూజ చేయిస్తున్నాడు. సో మీకు చూపించుదామని నేను అభిషేకం చేతి పట్టుకొని చేస్తే పంతులు గారు తీసుకొని నేను తీస్తాను, మీరైతే అభిషేకం చేయండి అనుకుంటా అని చెప్పారు. అందు గురించి పంతులు గారికి ఇచ్చేసాను ఫోను. అంత్యాయవనానంపదే నమో నమారో ఇతాయస్తపదేయ వృక్షానంపదే నమో నమో భవంతే వార్యోషాదీనాంపదే నమో నమః ఉచ్చర్ఘోషాయ. అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది శ్రీచక్రం అంట. అసలు మీకు స్లో మోషన్లో వీడియో చూపెట్టిన ఇది చాలా కాలం నుంచి ఉంది కావచ్చు. ఇక్కడ మధ్యలో మనం ఏదైనా కోరుకొని 1 రూపీ పెడితే ఇలా నిలబడితే మన కోరికలు నెరవేరుతాయని నమ్మకం అంట. సో నాకు కొంచెం టైం లేక నేను చేయలేదు. సరే, మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చెయ్యండి. మీ కోరికలు ఏంటో కోరుకొని అవి అవుతాయా కాదా అనేది ఇక్కడ టెస్ట్ చేసుకోండి. అండ్ మెయిన్ ఇక్కడ ఏంటి అంటే, ఇంత అడవి లాంటి లోపల ఉన్నా కానీ మనకు నిత్య అన్నదానం అనేది ఇక్కడ ఉన్నది. ఇక్కడ అన్నము, చారు, పప్పు, వంకాయ ఇలా పెట్టారు. సో చాలా బాగా అనిపించింది. తిని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. కానీ బయలుదేరేటప్పుడు ఈ వాతావరణం ఇక్కడ ఈ చూసా ఎంత ప్రశాంతంగా ఉంది అని అంటే ఇక్కడనే ఉండిపోవాలి అన్నట్టు అనిపించింది అన్నమాట. అండ్ మెయిన్ నేను చూసింది ఏంటిదంటే, చాలామంది వృద్ధులు కూడా ఇక్కడ రూమ్స్లలో ఉండి ఇక్కడనే స్టే చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేని వాళ్ళు, ఎవరు లేని వాళ్ళు అలా ఉంటారు కదా, అక్కడ టెంపుల్ వాళ్ళే ఇలా రూమ్లు ప్రొవైడ్ చేసి వాళ్ళకి అక్కడ స్టే అనేది ఇచ్చారు. అది చాలా బాగా అనిపించింది. పెద్ద పెద్ద టెంపుల్లలో కూడా అలా చెయ్యరు. కానీ ఈ టెంపుల్ అంటే విరాళాలు అవి ఇవి ఏం లేకున్నా కానీ ఇంత బాగా చేస్తారంటే ఈ టెంపుల్ వాళ్ళని మెచ్చుకోవాల్సిందే మనము. అండ్ కామారెడ్డి చుట్టుపక్కల ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ టెంపుల్ని కంపల్సరీ చూడండి. చాలా చాలా బాగుంది టెంపుల్. అండ్ మనం మార్నింగ్ వచ్చి కూడా మనం ఈవినింగ్ వరకు కూడా స్టే చేసి వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ నిత్య అన్నదానం ఉంది కాబట్టి మనకు ఫుడ్ కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇంకా చాలా పంతులు గారు అయితే చాలా మంచిగా అభిషేకం కూడా చేశారు. మీకు వీడియో చూడండి ఎంత క్లియర్గా చూపెడుతున్నాను. అక్కడ చెట్ల మధ్యలో అక్కడ ఆ టెంపుల్
అండ్ మేము అక్కడి నుంచి కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇది కూడా సేమ్ కామారెడ్డి జిల్లా రామారెడ్డి అన్నమాట. నాకు తెలిసి చాలామందికి టెంపుల్ తెలిసే ఉంటుంది. కామారెడ్డి నియర్ ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది ఈ టెంపుల్. అండ్ నేను చాలా రోజులైంది వెళ్ళక, అందు గురించి అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా డెవలప్ చేశారు టెంపుల్. నేను బిఫోర్ మ్యారేజ్ వచ్చాను, దాని తర్వాత నేను ఇప్పుడు వచ్చాను. చూడండి, ఎదురుగా చూడగానే మనకు కాలభైరవుడు కనబడ్డాడు. గుడి చుట్టి మొత్తం కుక్కలు ఉన్నాయి. ఫస్ట్ ఎంటర్ కాగానే చాలా భయం వేసింది. మేము వెళ్ళిన రోజు అష్టమి ఉండే, సో చాలామంది ఉండే అన్నమాట. అండ్ ఇంకా హారతి టైం కూడా ఇంకా కాలేదు. సో అందు గురించి మెల్లగా చేసుకుందాం, ఇంకా మీకు క్లియర్గా చూపిద్దాం అనుకున్నా, కానీ చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు గుడి మొత్తం నేను చూపిస్తాను. నాకు ఎంత వీలైతే అంత నేను దేవుణ్ణి చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి, అంత దూరంగా ఉన్నా కానీ నేను మరి అంతమంది ఉన్నా కానీ వీడియో తీసి చూపెడుతున్నాను. ఇక్కడ ఈయన దర్శనం సాక్షాత్ భైరవుడు ఉన్నట్టు ఉంటాడు. అంటే నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నాకు తెలిసి కొన్ని ఊర్లలో కాలభైరవ స్వామి టెంపుల్స్ ఉండవు, కానీ నియర్ బై ఉన్న టెంపుల్ మాత్రం చాలామంది వెళ్తారు. ఇక్కడ ఇది గుమ్మడికాయ దీపం అని అంటారు. ఇది మేము కూడా హైదరాబాద్లో వెలిగిస్తాము. సో మీరు ఆ వీడియో కావాలంటే నేను క్లియర్గా చూపిస్తాను మీకు. చూడండి, టెంపుల్ మొత్తం కుక్కలే ఉన్నాయి. ఇక్కడ తన వాహనము స్వామివారి వాహనం అన్నమాట. సో చాలామంది కూడా వీడియోస్ ఇక్కడ తీస్తున్నారు, యూట్యూబ్ గురించి కావచ్చు. అండ్ ఇంకొకటి మీకు స్పెషల్గా చూపిస్తా. చూసారా, హారతి టైంకి ఆ కుక్కలు అసలు ఆ టైంకి మేము అందరూ షాక్ అయిపోయినాము. ఏం జరుగుతుంది, అన్నీ ఇలా అరుస్తున్నాయి అని అనుకున్నాము. కానీ నిజంగా దేవుడు ఉన్నాడు అనడానికి ఇదే సాక్ష్యం అని అనుకోవాలి మనము. పిల్లలు ఉన్నారు కదా, ఎందుకు ఒకటేసారి వచ్చాయి అనుకుంటే మేము అనుకున్నాం, కానీ అది మీకు వీడియో క్లియర్గా చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.